నిన్న మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఈరోజు పోడ్కాస్ట్ గురించి డిస్కస్ చేశాం. అప్పుడు వాడు వీసీడీల నుండి వీపీఎన్ల వరకు తరం మారినా మనం మారాలి. అందుకేనేమో మన దేశంలో పోర్ను బ్యాన్ చేసిన పోర్ను కన్జ్యూమ్ చేసే కంట్రీస్లో మాత్రం టాప్ 2గా నిలిచాం. అలాంటి ఘనత కేవలం మన దేశానికి మాత్రమే దక్కిందేమో. ఇలా మనమంతా ఏదో ఒక టైంలో పోర్ను వీడియోస్ చూసే ఉంటాం. ఇక్కడ నేను పోర్ను చూడటం తప్పని చెప్పట్లేదు, కానీ దాన్ని నిజం అనుకుంటే మాత్రం మన జీవితాలు షెట్కి వెళ్తాయి. ఇక మొదలెడదామా? 2019 అనుకుంటా, మన హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కొత్తగా పెళ్ళైన జంట నెల తిరగకుండానే కౌన్సిల్కి వెళ్ళింది. ఎందుకంటే ఆ కుర్రాడు పోర్ను చూసి అసలు సెక్స్ అంటే ఇలానే ఉంటుందా అని రియల్ సెక్స్ను కూడా అలాంటి షోలాగే ఇమాజిన్ చేసుకున్నాడు. అక్కడ వాడికి తెలియంది ఏంటంటే వాడి బెడ్రూమ్ సెట్ కాదని, వాడి లైఫ్ అలాంటి ఒక సినిమా కాదని, దాన్ని ఏ డైరెక్టరు డైరెక్ట్ చేయట్లేదని. వాడు ఆ పోర్ను మాయలో పడి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ను కూడా పక్కన పడేశాడు. ఇక ఆ అమ్మాయి దగ్గరకు వస్తే తప్పంతా నాదే కావచ్చు, నేనే సరిగ్గా కోఆపరేట్ చేయలేదనుకుంటానని గిల్టీగా ఫీల్ అయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మన చుట్టూ చాలానే జరుగుతాయి, కానీ ఎవరూ బయటకు చెప్పరు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే కాస్త పోర్ను గురించి తెలుసుకోవాలి. పోర్న్ అనేది ఒక ఫేక్ వరల్డ్. అది రియల్ లైఫ్కి విరుద్ధంగా ఉంటుంది. అది లైఫ్ను ప్రదర్శనగా చూపించే వాళ్ళ బిజినెస్. అక్కడ ఎమోషన్స్కి స్థానం లేదు. అది కేవలం తక్కువ టైంలో ఎక్కువ తృప్తినిస్తుంది. ఇది చూసేవాళ్ళు జస్ట్ థ్రిల్ కోసం మాత్రమే చూస్తారు. ఈ సిస్టంలో ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్స్ ఉండవు. అక్కడుంది యాక్టర్స్, వాళ్ళు చేసేది జస్ట్ యాక్టింగ్ మాత్రమే. అది స్క్రిప్ట్ పైన నడిచే ఓ ప్రాసెస్ మాత్రమే. ఇక రియల్ సెక్స్కి వస్తే ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమతో నిండిన ఆ క్షణం క్యాలరీలను బర్న్ చేసి రెండు ఆత్మలను ఒకటిగా చేస్తుంది. రియల్ సెక్స్ అంటే అజ్ఞానాన్ని కాదు, ఓపికను అర్థం చేసుకోవడం. ఇది నిజమైన ప్రేమకు దగ్గరగా, పోర్నుకు దూరంగా ఉంటుంది. అరే ప్లీజ్ రాబోయ్, జర విత్తనాలు వేయడం కోసం మాత్రం దీన్ని యూజ్ చేయకండ్రా. ఇక పోర్ను వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే, మనం ముందు మాట్లాడుకున్నట్లు హైదరాబాద్ ఇన్సిడెంట్లో ఆ కుర్రాడు పోర్నే నిజమైన సెక్స్ అనుకున్నాడు. అందుకే అక్కడ వాడు ఏదైతే చూశాడో అదే కావాలని వాడి పార్ట్నర్పై ప్రెజర్ పెట్టాడు. ఇది వాళ్ళ బ్యూటిఫుల్ రిలేషన్ను చెడగొట్టింది. చివరకు వాళ్ళకు మిగిలింది నిరాశ మాత్రమే. వీటన్నింటికీ మనం చెక్ పెట్టాలంటే మనకు సెక్స్ పట్ల ఎంతో కొంత అవగాహన ఉండాలి. సెక్స్ అంటే అసభ్యమని చెప్పడం కాదు, అది మన లైఫ్లో పార్ట్ అని చెప్పండి. చిన్నప్పటి నుండి దీనిపై ఓపెన్గా మాట్లాడడం వల్ల అజ్ఞానం తగ్గుతుంది. పోర్నే నిజమైన సెక్స్ అని భావించేవాడు ఎప్పటికీ అసలైన ప్రేమను అర్థం చేసుకోలేడు. సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఇలాంటి అపోహలను దూరం చేయవచ్చు. సెక్స్ అనేది కేవలం శరీరాల మధ్య జరిగే పని మాత్రమే కాదు, అది ఎన్నో ఎమోషన్స్ కలగలిసిన బ్యూటిఫుల్ ప్రయాణం. మనకు ఈ తేడా తెలియాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం. థ్యాంక్ యూ.